ఆంధ్రప్రదేశ్ టీడీపీ నేతృత్వంలోని కూటమి భాగస్వామిగా ఉన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిత్యం చంద్రబాబును పొగుడుతూనే ఉన్నారు. మరో 15 ఏళ్ల పాటు చంద్రబాబే సీఎంగా ఉంటారని కూడా జోస్యం చెబుతున్నారు. సీజ్ ద షిప్ లాంటి 1-2 తొందరపాటు డైలాగ్స్ తప్పితే ఆయన ఎంతో సంయమనంగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో జనసేన క్యాడర్ మాత్రం ఆయనకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. నియోజకవర్గాల్లో టీడీపీ వర్సెస్ జనసేన అన్నట్లుగా ఘర్షణాత్మక వాతావరణం కనిపిస్తోంది. తాజాగా జరిగిన 1-2 సంఘటనలు చూస్తే క్షేత్రస్థాయిలో ఇరు పార్టీల నేతలకు పొసగటం లేదనిపిస్తోంది. పైగా ప్రతి చోట చూసుకుందాం రా అన్నట్లుగానే స్పర్ధ కొనసాగుతోంది. ఉమ్మడి కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావుపై జనసేన ఒక రేంజ్లో ఫైర్ అవుతోంది. దీనికి కారణం లేకపోలేదు. ఇటు టీడీపీలోని సీఎం బాబు సామాజిక వర్గంతోనూ, అటు ఆ పార్టీ అనుకూల మీడియాతోనూ ఆయనకు గొడవ జరుగుతోంది. ఈ నేపథ్యంలో కొలికపూడి అవినీతిపై కూటమిలో భాగస్వామ్యమైన జనసేన సంచలన ఆరోపణలు చేయటం చర్చనీయాంశమైంది. తిరువూరు జనసేన సమన్వయకర్త మనుబోలు శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే అవినీతికి సంబంధించి తన వద్ద ఆధారాలున్నాయన్నారు. మట్టి మద్యంలో ఎమ్మెల్యేకు వాటా ఎంతో ప్రజలకు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఒక్కో ఫీల్డ్ అసిస్టెంట్ వద్ద ఎమ్మెల్యే 2 లక్షలు డిమాండ్ చేసినట్టు తన వద్ద పూర్తి సమాచారం ఉందని ఆయన ఆరోపించారు. విద్యుత్ శాఖలో అవుట్సోర్సింగ్ ఉద్యోగానికి ఒక్కొక్కరి నుంచి 6 లక్షలు వసూలు చేస్తున్నాడని ఎమ్మెల్యేపై జనసేన సమన్వయకర్త సంచలన ఆరోపణ చేశారు. ఈ మేరకు బాధితుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఉందని ఆయన చెప్పుకొచ్చారు. కొలికపూడి శ్రీనివాసరావు తనను చంపేస్తారని కూడా మనుబోలు ఆరోపిస్తున్నారు. తనకు ప్రాణహాని ఉందని, భద్రత కల్పించాలని అధికార కూటమి భాగస్వామి నేత చెప్పుకుంటున్నారంటే రెండు పార్టీల మధ్య నియోజకవర్గం స్థాయిలో ఎంత టెన్షన్ ఉందో అర్థం చేసుకోవచ్చు. పైగా కొలికపూడిని వదిలేది లేదని, ఆయన అంతు చూస్తామని కూడా జన సైనికులు సవాలు చేస్తున్నారు. ఇలాంటి చర్యలు చంద్రబాబుకు, పవన్ కళ్యాణ్కు తలనొప్పిగా మారాయని చెప్పాలి. రాయలసీమలో టెంపుల్ సిటీ తిరుపతిలోనూ జనసేన వర్సెస్ టీడీపీ అన్నట్లుగా కిచ్చులాట కొనసాగుతోంది. స్థానిక జనసేన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులకు అక్కడి టీడీపీ నేతలకు పచ్చగడ్డి వేస్తే కూడా బగ్గుమంటోంది. ఎన్నికల్లో సీట్ల సర్దుబాటు దగ్గర నుంచి మొదలైన వివాదాలు కొనసాగుతున్నాయి. తిరుపతిలో టీడీపీ స్ట్రాంగ్ గా ఉందని, తాము పోటీ చేయాలని భావించినా చంద్రబాబు మాట కాదనలేక జనసేన అభ్యర్థి శ్రీనివాసులకు పార్టీ శ్రేణులు మద్దతిచ్చాయి. ఆయన తిరుపతి ప్రాంతవాసి కాకపోయినా చిత్తూరు నుంచి వలస వచ్చినా కూడా సపోర్ట్ చేశామని చెప్పుకుంటున్నారు. తాను లోకలేనని ఆరణి వాదించినా పట్టించుకునేందుకు ఎవ్వరూ సిద్ధంగా లేరు. తాజాగా చంద్రబాబు ఫ్యామిలీ తిరుమల తీర్థయాత్ర సందర్భంగా ఒక వివాదం చెలరేగింది. చంద్రబాబు మనవడు దేవాంశు పుట్టినరోజు సందర్భంగా సీఎం కుటుంబం తిరుమల వచ్చినప్పుడు ఫ్లెక్సీలు, పోస్టర్లు వేసేందుకు లోకల్ టీడీపీ నేతలు ప్రయత్నించారు. అయితే కొన్ని ప్రదేశాల్లో ఫ్లెక్సీలు పెట్టకుండా ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు అడ్డుకున్నారు. తాను చెప్పిన చోట మాత్రమే ఫ్లెక్సీలకు అవకాశం ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. దాంతో చాలా వరకు ఫ్లెక్సీలు ఎయిర్పోర్ట్ నుంచి తిరుమల వెళ్తోన్న చంద్రబాబు కంట పడకపోవడంతో వాటిని పెట్టి ప్రయోజనం ఏముందని టీడీపీ శ్రేణులు మదనపడ్డారు. ఆరణి శ్రీనివాసులు తీరుపై టీడీపీ కార్యాలయానికి ఫిర్యాదు కూడా వెళ్లిందని చెబుతున్నారు. సమయం వచ్చినప్పుడు అధిష్టానం స్పందిస్తుందని టీడీపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.